నమస్తే 99 టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అదనపు కట్నం కోసం గర్భిణిపై దాడి. విశాఖ జిల్లా పెందుర్తిలో దారుణం. విశాఖ బీచ్ రోడ్డులో రేవ్ పార్టీ. బడా నేతల పుత్రుల హస్తం ఉందని అనుమానం. రాహుల్కి తన పోటీపై క్లారిటీ లేదు. ఇక ప్రజలకేం చేస్తాడన్న మోదీ. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే వచ్చా. కేరళ ఎన్నికల ప్రచారంలో రాహుల్. ముస్లింలను ఉద్దేశించే సిద్ధు వ్యాఖ్యలు. కేసు నమోదు చేసిన బీహార్ పోలీసులు. బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం. ప్రియాంక చోర్ పత్ని అంటూ మహాభారత్ విమర్శ. గుజరాత్లో ఓటర్లను బెదిరించిన బీజేపీ ఎమ్మెల్యే రమేష్ ఖటార్పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు. పోలింగ్ ఆలస్యానికి బాధ్యులెవరు? ఈసీపై సుప్రీంలో పిటిషన్ వేస్తామన్న పాల్. వివాదాల సుడిగుండంలో చంద్రబాబు. పోలవరానికి టీడీపీ చేసిందేమీ లేదన్న సోము వీర్రాజు. తమిళనాడు కర్ణాటకను కుదిపేస్తున్న ఐటీ దాడులు. కోట్లలో పట్టుబడుతున్న నోట్ల కట్టలు. ఉద్దేశపూర్వకంగానే ఐటీ దాడులు. తన గెలుపు ఎవరూ ఆపలేరన్న కనిమొళి. ఏపీలో 5 చోట్ల రీపోలింగ్కు ఈసీ సిఫార్సు. త్వరలోనే తేదీల ఖరారుకు ఛాన్స్. ఈడీ స్పెషల్ డైరెక్టర్పై వేటు. మధ్యప్రదేశ్ కేడర్కు పంపుతూ ఉత్తర్వులు. జగన్ మానసిక పరిస్థితి ప్రమాదకరం. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా కష్టమేనన్న దేవినేని. చంద్రబాబుతో కోడెల భేటీ. ఇనిమెట్ల ఘటనలో వైసీపీ వైఖరిపై చర్చ. కాసేపట్లో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం. పరిషత్ ఎన్నికలపై చర్చ. వచ్చే నెలలో తెలంగాణ అసెంబ్లీ 4 రోజుల పాటు సమావేశాలు. 96 పార్లమెంట్, 50కి పైగా అసెంబ్లీ. రేపే రెండో విడత పోలింగ్. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఘోరం. 3 పిల్లలను కత్తితో పొడిచిన తండ్రి. పశ్చిమ గోదావరిలో అశ్లీల నృత్యాలు. పట్టించుకొని పోలీసులపై విమర్శలు. ఇమ్రాన్ వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ కుట్ర. ఎన్నికల ముందు కావాలనే మాట్లాడించారన్న నిర్మల. మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్లో భారీ వర్షాలు. 31 మంది మృతి. సహాయక చర్యల్లో సిబ్బంది. బ్యాంకులకు రుణాలు చెల్లిస్తా. జెట్ పరిస్థితి బాధాకరమన్న విజయ్ మాల్యా. యూట్యూబ్లో పీఎం మోదీ బయోపిక్ ట్రైలర్ తొలగింపు. దుండగుల కోసం గాలింపు. ఇవాళ చెన్నైతో తలపడనున్న హైదరాబాద్. రాత్రి 8 గంటలకు ఉప్పల్ వేదికగా మ్యాచ్.